కొడుకులే అడ్డం జరగడం, ఆయన మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. ఓకే. అంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద తలకాయ ఉన్న వ్యక్తిని ఎందుకు అలాగా బజారుని పెడుతున్నారో అది కూడా కొడుకులే అవ్వడం కొంచెం దురదృష్టకరం. ఇదంతా కూడా జీర్ణించుకోలేకుండా ఉంది. సో ఇప్పుడు ఒక అంటే పని మనిషి చెప్పిన విజువల్ చూసాక మీకు ఎలా అనిపించింది మరి పని మనిషి చెప్పిన మాటలు? ఏమో పని మనిషి తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో కానీ పాపం ఆమెకి కొంచెం ప్రమాదం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ స్పై కెమెరాలు పెట్టి మీడియా వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా, చాలా మంది ఆ స్పై కెమెరాలు కెమెరాలు పెట్టి ఆవిడ దగ్గర ఉన్న మ్యాటర్ గుంజినట్టు అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్గా అక్కడ జరిగేది మూడో కంటికి తెలియకూడదు, తెలిసిన దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి నిజం బయటికి రాదు. అక్కడ పనిచేసే వాళ్ళకి కార్ డ్రైవర్లకే తెలుస్తుంది. ఆ రకంగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ లాగాలని ఏదో క్యాజువల్గా మాట్లాడి వాళ్ళ దగ్గర మ్యాటర్ అంతా లాక్కున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది చాలా తప్పది. ఒకవేళ ఈ మ్యాటర్ విన్న తర్వాత మరి పని మనిషికి ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్? చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉందని నేనే చెప్తున్నానుగా. పాపం ఆ అమ్మాయి జెన్యూన్ గా చెప్పింది, కానీ వీళ్ళ సీక్రెట్ కెమెరాలతో ఆపరేట్ చేసి అలా చేయడం కరెక్ట్ అనుకున్నాను. చాలా తప్పది. ఒక సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి సెలబ్రిటీని మీరు బయటికి అంటే వాళ్ళని బదలాం చేయాలనే ఆలోచన ఉంది చూడు, అది చాలా తప్పు. రేపొద్దున్న ఏదైనా సినిమా రిలీజ్ ఉందనుకో, సపోజ్ కన్నప్పే రిలీజ్ ఈవెంట్ ఉందంటే మీడియా వాళ్ళకే ఎక్కువ ప్లస్ అవుద్ది, అవునా కదా? అలాంటి మీడియా వాళ్ళే ఒక సెలబ్రిటీని దిగజార్చే పరిస్థితి తీసుకురావద్దని నా రిక్వెస్ట్. అలాంటివి చేయడం వల్ల వాళ్ళకుండే ప్లస్నే మైనస్ అయిపోద్ది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ గొడవ ఎప్పటితో సద్దుమునిగే ఛాన్స్ ఉంది అనుకుంటారు? రేపటిలోగా క్లియర్ అవుద్ది ఖచ్చితంగా. నీకు తెలుసు నీకు తెలుసా?